మతానికి తీవ్రవాదం లేదు. కానీ తీవ్రవాదానికి మతం ఉంది. ఇస్లామిక్ రాజ్యం కోసం మాత్రమే తీవ్రవాదం చేస్తున్నారు. దానికోసం మాత్రమే ఆయుధాలు పట్టుకుంటున్నారు. దానికోసం మాత్రమే ప్రాణాలు తీస్తున్నారు. దానికి సహకరించే వాళ్ళు వేరే మతం వాళ్ళు ఉన్నా వాళ్ళని మతం మార్చడం, లేకపోతే ఈ మతాన్ని అంగీకరించుతానంటే అంగీకరిస్తున్నారు. అంటే అక్కడ మతరాజ్య స్థాపన కోసం తీవ్రవాదం ఉంది, కానీ తీవ్రవాదం అనేటటువంటి దానికి మతం లేదంటే అమాయకత్వం. ఇప్పుడు ఆ కారణాలు చెప్తూ సొల్లి కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళకి, అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళకి టీవీ ఛానళ్ళు కొన్ని నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళకి కేంద్రం ఒక వార్నింగ్ ఇచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థించడం అంటే ఇప్పుడు పేలుడు పదార్థాలని వీటిని ఎలా తయారు చేయాలో కూడా చెప్పేస్తున్నారు మనోళ్ళు. అదేది మనకి మొన్న మొత్తం తెలుసు, ఇదంతా విన్నాం కాబట్టి. ఏదైతే ఇప్పుడు ఈ డాక్టర్ల మాడ్యూల్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి అమ్మోనియం నైట్రేట్, దాంతోపాటు ఇంకేమేం కలిపితే ఎట్లా కలిపితే ఏమవుతుంది అదంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు చక్కగా. దానివల్ల ఇప్పుడు ఉగ్రవాదులతో కలవని వాడు కూడా రేపు చేయొచ్చు కదా. విజయనగరం వాడు అట్టాగే కదా కనుక్కుని నేర్చుకుంది. లేకపోతే ఇప్పుడు వాడెవడో మొయినుద్దీన్ అనేటటువంటి వాడు కనుక్కునినే కదా ఆముదం నుంచి విష పదార్థం అన్నటువంటిది. ఇట్లాంటి వాటిని ప్రజలని ఎడ్యుకేట్ చేయొద్దు, ఆయుధాలు తయారు చేయడం ప్రాణాలు తీయడానికి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానళ్ళకు వార్నింగ్ ఇచ్చి చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థించడం, వాటికి సహాయపడడం వంటి వాటికి సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేయొద్దని దేశంలోని ప్రైవేట్ టీవీ ఛానల్ కేంద్ర సమాచార ప్రసార శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎర్రకోట బాంబు పేలుడులో పాల్గొన్నారని భావిస్తున్న నిందితులు తమ చర్యలను సమర్థించుకుని పెట్టిన వీడియోల్ని కొన్ని టీవీ ఛానల్ ప్రసారం చేశాయని మా దృష్టికి వచ్చింది. పేలుడు పదార్థాలను ఎలా తయారు చేస్తారో తెలియజేసే వీడియోలను కొన్ని ఛానల్ ప్రసారం చేశాయని సమాచారం అందింది. అందుకే హెచ్చరికలు జారీ చేస్తున్న కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. ఇటువంటి వీడియోలు హింసను ప్రోత్సహిస్తాయి, జాతీయ భద్రతను ప్రమాదాలు పడేస్తాయి. ఇటువంటి దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు సున్నితత్వాన్ని అర్థం చేసుకొని విచక్షణ పాటించాలని కేంద్రం సూచించింది. ఆ విచక్షణే మనదే మీడియాకి లేనటువంటిది. దరిద్రం ఏంటంటే మీడియాకే బాధ్యత చచ్చిపోవడం అన్నటువంటి. నిన్న వాడి వీడియో అందరికీ వచ్చింది, నేను కూడా అది వినిపించవచ్చు, చూపించవచ్చు. ఎవడైతే ఉమర్ నబీ అనేడు వాడి తీవ్రవాదాన్ని సమర్థించుకుంటున్నాడు. వాడు ఓ పక్కన తను చేసిన తప్పుని హరాం అని చెప్తూ రెండో పక్కన అమరవీరుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. అంటే ప్రజల ప్రాణాలు తీయడానికి వాడు సమర్థించుకున్నాడు, వాడు మతాన్ని అడ్డం పెట్టి. మరి ఆ మతంలో ఉన్న వాళ్ళు అందరూ ఆ పని చేయట్లేదే, ఈ ఎదవే ఆ పని చేస్తున్నాడే. వెదవని కాకుండా దాని ప్రకారం వీడంత చక్కగా చెప్పాడు అనేటటువంటి కోణాలు ఎందుకు రాస్తున్నారు? అది ప్రసారం చేయడం తప్పు. దాన్నే ఇప్పుడు చెప్పుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.